ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా భారతం. మనం ప్రీవియస్ వీడియోలో బైపీసీ గురించి ఆఫ్టర్ బైపీసీ ఇంటర్మీడియట్లో బైపీసీ తర్వాత మన కెరియర్ అనేది ఎలా ఉంటుంది, కోర్సెస్ అనేవి మనం ఎలా చూస్ చేసుకోవచ్చు అనేది చెప్పాం. నౌ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎంపీసీ తర్వాత మన కెరియర్ అనేది ఎలా చూస్ చేసుకోవచ్చు అండ్ కోర్సెస్ అనేవి ఏముంటాయి, మెయిన్లీ ఎంట్రెన్సెస్ అనేవి ఎన్ని ఉంటాయి. ఎంపీసీ వాళ్ళకి మనకి నెంబర్ ఆఫ్ ఎంట్రెన్సెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. డిఫెన్స్లో ఏం ఎంట్రెన్సెస్ ఉంటాయి, తర్వాత బీఎస్సీలో ఏం ఎంట్రెన్సెస్ ఉంటాయి, బీటెక్లో ఏం ఎంట్రెన్స్ ఉంటాయి. వీటి గురించి మెయిన్లీ మనం ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా భారతం. యా ఫ్రెండ్స్, మనం ఈ ఎంపీసీ కెరియర్ చూస్ చేసుకున్న తర్వాత మనకుండే మెయిన్ ఆప్షన్ ఏంటి అని అంటే ఇంజనీరింగ్. సో అది బీటెక్ అండ్ బీఈ. సో ఈ బీటెక్ అండ్ బీఈ ఇంజనీరింగ్లో కోర్సెస్ ఏముంటాయి, బ్రాంచెస్ అంటాం వాటిని. ఈ బ్రాంచెస్ అనేవి ఏముంటాయి, వాటి ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి, అందులో ఆ స్ట్రీమ్స్ని బట్టి మనకు జాబ్ ఆపర్చునిటీస్, కెరియర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అనేది మన ఇంపార్టెంట్. నెక్స్ట్ నౌ బీటెక్ అండ్ బీఈ ఇట్ టుక్స్ 4 years. ఇది 4 years బ్యాచిలర్ డిగ్రీమా ఇన్ ది ఇంజనీరింగ్. అందులో స్ట్రీమ్స్ ఏముంటాయి అని అంటే సిఎస్సి, ఇట్స్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మనం కంప్యూటర్స్తో డీల్స్ చేస్తాం మెయిన్లీ. అంటే మెయిన్ స్ట్రీమ్గా కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ ఒకటే మనకి సబ్జెక్ట్ అనేది ఉండదు, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. బట్ దాంట్లో మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకి ఐటీ సంబంధించిన ఫీల్డ్స్ గురించి దీంట్లో ఉంటుంది. అంటే మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్ట్ వచ్చేసి ప్రతిదీ కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతిదీ కూడా మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్ట్స్. వీటితో పాటు మిగతాయి మీరు ఎంపీసీలో చదువుకున్న సబ్జెక్ట్స్ కూడా మీకు ఫస్ట్ ఇయర్లో, ఫస్ట్ సెమ్లో, సెకండ్ సెమ్లో ఉంటాయి. దాని తర్వాత సెమ్స్ నుంచి మీకు ఈ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ పైననే ఎక్కువ స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటాం దీన్ని. దీంట్లో కూడా అంతే, ఎలక్ట్రానిక్స్ గురించి ఉంటుంది అండ్ ఈ కమ్యూనికేషన్ కంప్యూటర్స్ గురించి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మెక్, దీన్ని మెకానికల్ అంటాం. సో ఈ మెకానికల్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటున్నాయో అంటే మోటార్ మెకానికల్స్, ఇవన్నీ ఈ మోటార్ మెకానికల్స్ గురించి వీటి గురించి ఎక్కువగా దీన్ని డీల్ చేస్తాం మనం. ఇది ఒక స్ట్రీమ్. నెక్స్ట్ ట్రిపుల్-ఈ, దీంట్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్స్ అంటేనేమో మనం వాడే గాడ్జెట్స్, మనకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైతే మనం డైలీ లైఫ్లో ఇంట్లో వాడుతున్నామో అవి. అండ్ ఎలక్ట్రికల్ అంటేనేమో మనకి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ హెవీ ఎలక్ట్రికల్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఎలక్ట్రికల్ అంటున్నాం. నెక్స్ట్ వీటి గురించి డీల్ చేసేదే ఈ ట్రిపుల్-ఈ ఇంజనీరింగ్. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్, ఈ కెమికల్స్ తోటి మెయిన్లీ ఈ బయోకెమికల్స్ ఉంటాయి కదా, ఈ బయోకెమికల్స్ నుంచి ఈ కెమికల్ ఇంజనీరింగ్లో చదువుకుంటాం. నెక్స్ట్ సివిల్, ఈ సివిల్స్లో వచ్చేసి మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, తర్వాత సూపర్వైజన్ జాబ్స్ కానీ, మనకి ఇది ఎక్కువగా సినిమాలలో కానీ లేకపోతే మన డైలీ లైఫ్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఈ సివిల్ ఇంజనీరింగ్స్ వాళ్ళు అంటే మనకి రిలేటెడ్గా ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ సైడ్, ఐటీ, వీళ్ళందరూ కూడా మన నుంచి ఫార్గా ఉంటారు. బట్ మనకి కనెక్ట్ అయ్యి ఉండేది ఎవరు అని అంటే సివిల్ ఇంజనీర్స్ మా. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్స్ అనేవి ఉంటాయి. అగ్రికల్చరల్ డిగ్రీ అంటాం దీన్ని. ఈ అగ్రికల్చరల్ డిగ్రీలో కూడా అంటే బైపీసీ స్ట్రీమ్లో ఉండే స్టూడెంట్స్ ఏవైతే చదువుకుంటాడో ఈ ఎంపీసీ స్ట్రీమ్లో ఉండే స్టూడెంట్ కూడా అవే చదువుకుంటాడు ఇది అగ్రికల్చర్లో. నెక్స్ట్ ఆర్కిటెక్చర్, అంటే ఈ బిల్డింగ్ ప్లానింగ్స్ కూడా ఈ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏవైతే సూపర్విజన్ చేస్తున్నారో వాళ్ళకి అప్గ్రేడేషన్ అనమాట ఈ ఆర్కిటెక్చర్. సో ఈ ఆర్కిటెక్చర్లో ఏముంటుంది అని అంటే మళ్ళీ సేమ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, అది 5 years. దాంట్లోనే మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటాం. సో బ్యాచిలర్ అంటేనేమో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అండ్ మాస్టర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ఎంఎస్సి అంటాం దాన్ని, ఎంఎస్సి ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఏముంటాయి. ఇప్పుడు మనం ఇంజనీరింగ్లో ఇప్పుడు బీఈ, బీటెక్లో ఇన్ని స్ట్రీమ్స్ ఉంటాయని చెప్పాం కదా, మరి వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఏముంటాయి అని అంటే మెయిన్లీ మనం తీసుకునేది జేఈఈ. ఇట్స్ ఏ జేఈఈ అడ్వాన్స్ అంటాం. జేఈఈ అడ్వాన్స్ అనేది ఫస్ట్లో ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ ఉంటుంది. అడ్వాన్స్లో వచ్చే స్కోర్ ఇట్ ఈస్ ఏ ఓన్లీ క్వాలిఫైయింగ్. నువ్వు అడ్వాన్స్లో క్వాలిఫై అవుతే దాని తర్వాత నీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్లో నీకు వచ్చే ర్యాంక్ని బట్టి, నీకు వచ్చే మార్క్స్ని బట్టి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఇండియా లెవెల్లో ఉన్నాయో ఈ ఇన్స్టిట్యూషన్స్లో నీకు అడ్మిషన్స్ అనేవి దొరుకుతాయి. జస్ట్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్, వీటిలలో మనకి అడ్మిషన్ బీటెక్లో, బీఈలో మనకు అడ్మిషన్ రావాలి అని అంటే మనం ఖచ్చితంగా జేఈ అడ్వాన్స్ క్రాక్ చేసి జేఈ మెయిన్స్లో ర్యాంక్ అనేది మంచి ర్యాంక్ వస్తే మనకి ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో, ఈ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్లలో మనకి సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ సియుఈటీ,
సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. దీనిలో జనరల్ డిగ్రీ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం బీటెక్ కూడా ఉంటుంది, అంటే టెక్నాలజికల్ డిగ్రీ కూడా ఉంటుంది. దీనికి సెంట్రల్ యూనివర్సిటీస్లో దాదాపుగా ఒక 16 సెంట్రల్ యూనివర్సిటీస్ కలిసి ఇది కండక్ట్ చేస్తాయి. దీన్ని సియు సెట్ అనేది ఇంతకుముందు, సో ఇప్పుడు దాన్ని సియుఈటీ అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఈ సియుఈటీ అనేది సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. నెక్స్ట్ నాటా, నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు మనకు ఆర్కిటెక్చర్లో బీ ప్లానింగ్ కానీ బీ ఆర్కిటెక్చర్ కానీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కానీ బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్ అంటాం. సేమ్ ఇంతకుముందు ఏదైతే చెప్పామో బిల్డింగ్ ప్లానింగ్స్ కానీ వాటి మానిటరైజేషన్ కానీ ఇవన్నిటిని చూసే దాంట్లో అంటే దీనిలో స్పెషలైజ్డ్ అనమాట. ఓన్లీ వీటి కోసం మాత్రమే సపరేట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదేంటి అంటే నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్లో మనకి జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐఎంయూ సెట్ అని చెప్పేసి ఉంటుంది, ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఇవి ప్రైవేట్ యూనివర్సిటీస్ వేటికి అవి ఇచ్చుకుంటాయి. ఈ మెరిటైమ్ యూనివర్సిటీలో మనకి సీట్ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, దాంట్లో మనం క్రాక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ COMEDK. ఇవన్నీ ఏంటి అంటే ఇవి స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్లు అంటాం. ఈ స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్లు మన స్టేట్లో కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కర్ణాటక స్టేట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్. దీని ప్రకారం మళ్ళీ మనకి మెడిసిన్లో కూడా ఇస్తారు, అంటే బైపీసీ వాళ్ళకి అండ్ ఎంపీసీ వాళ్ళకి కామన్గా ఉంటుంది. ఇది కన్సోర్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్, అంటే మెడికల్ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో అండ్ డెంటల్ కాలేజెస్లో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద కర్ణాటక స్టేట్. ఈ కర్ణాటక స్టేట్కి సంబంధించిన సెట్ ఇది. దీంట్లో క్వాలిఫై అవుతే మనం కర్ణాటకలో ఉన్న యూనివర్సిటీస్లలో ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బిట్సాట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఏంటి అని అంటే బిర్లా ఇన్స్టిట్యూట్. సో ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ వాళ్ళు సపరేట్గా వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని బట్టి వాళ్ళు మనకి సీట్ అనేది అలౌట్ చేస్తారు, దీంట్లో వచ్చే ర్యాంక్ని బట్టి. నెక్స్ట్ దీంతో పాటు మన స్టేట్కి సంబంధించి TSMSET, తెలంగాణ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్. సో మెడికల్లో కానీ అగ్రికల్చర్లో కానీ అండ్ తర్వాత ఇంజనీరింగ్లో కానీ ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వీటన్నిటికీ. ఈ దీంట్లో మనకి వచ్చే ర్యాంక్ని బట్టి లోకల్లో ఉండే యూనివర్సిటీస్కి కానీ అండ్ లోకల్లో ఉండే కాలేజెస్లో కానీ సీట్ అనేది వస్తుంది. అంటే దాదాపుగా 60% ఆఫ్ ది ఎంపీసీ స్టూడెంట్స్ గెట్ బీటెక్ ఇంజనీరింగ్ సీట్ ఫ్రమ్ దిస్ TSMSET ఓన్లీ. నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా IPU సెట్, ఇంద్రప్రస్థ యూనివర్సిటీ. అంటే ప్రతి యూనివర్సిటీ దేనికదే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసుకుంటుంది. ఆ నోటిఫికేషన్లో దాంట్లో వచ్చిన ర్యాంక్ని బట్టి నీకు సీట్ అనేది అలౌట్ చేస్తుంది. అలానే సేమ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ కూడా ఒక సెట్ ఉంటుంది, ఇది కూడా మనం క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ VIT-EEE, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్. సో అంటే వెల్లూర్ ఇన్స్టిట్యూట్ అనేది కూడా సపరేట్గా దాని ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. దాంట్లో వచ్చే ర్యాంక్ని బట్టి మనకు సీట్ అనేది అలౌట్ చేస్తారు. నెక్స్ట్ SRM JEC, సేమ్ SRM అనే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈ సెట్. దీనిలో వచ్చే ర్యాంక్ని బట్టి వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో ర్యాంక్ వైజ్గా మీకు సీట్ అనేది అలౌట్ చేస్తారు. నెక్స్ట్ అమ్మా యూనివర్సిటీ, సేమ్ అమ్మా యూనివర్సిటీ వాళ్ళు కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో వచ్చే ర్యాంక్ని బట్టి మాత్రమే సీట్ ఇస్తారు. నెక్స్ట్ మణిపాల్ యూనివర్సిటీ సేమ్. నెక్స్ట్ NCHM JEE, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్. ఇది ఒకటి సపరేట్ స్ట్రీమ్ అమ్మ. బట్ మనకి వీటితో పాటు ఎంట్రన్స్తో పాటు మిగతా అన్ని ఎంట్రన్స్తో పాటు ఇది కూడా సేమ్ టైంలో పడుతుంది కాబట్టి మనం దీన్ని కూడా ఇలా ఇంక్లూడ్ చేసినాం. అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ నువ్వు చేయాలనుకుంటే నేషనల్ వైడ్గా మనకు లోకల్లో ఉండే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లోనే జాయిన్ అవ్వచ్చు, లేదు లోకల్లో ఇంకేదైనా యూనివర్సిటీ ఉంటే యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. ఇలా కాకుండా నేషన్ వైడ్గా ఉన్న యూనివర్సిటీస్, ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో నువ్వు జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు రాయాల్సినది ఏంటి అని అంటే NCHM JEE. ఇది సపరేట్గా హోటల్ మేనేజ్మెంట్కి, కంప్లీట్గా హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. వి ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ఇట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఇది ఏదైతే షెఫ్ కానీ తర్వాత మనకి మానిటర్ చేయడం కానీ ఇవన్నీ తీసుకుంటాం దీనిలోకి, ఈ స్ట్రీమ్లో కిందకే వస్తాయి. దీన్ని బట్టి మనకి సీట్ అనేది అలౌట్ చేస్తారు. దీంతోపాటు మన హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఏముంటుంది బీటెక్ తర్వాత మనం ఇంకేం చేయొచ్చు, దాని తర్వాత కెరియర్ పాత్ అనేది ఒకవేళ ఎడ్యుకేషన్ పర్పస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి చూస్ చేసుకోవచ్చు అని అంటే MTech కానీ MS కానీ ME కానీ MPhil కానీ అనేటివి ఉంటాయి. ఈ MTech అంటే మాస్టర్ ఆఫ్ ది టెక్నాలజీ, ఇంతకుముందు బీటెక్ అంటే బ్యాచిలర్, ఇది మాస్టర్. సేమ్ సిమిలర్లీ MS కూడా BE అనేది నార్మల్గా మనకు జనరల్ బ్యాచిలర్ ఉంటుంది, ఇది MS అనేది మాస్టర్. ఇక్కడ కూడా ME అంటే ఇది మాస్టర్ డిగ్రీ, MPhil అంటే కూడా మాస్టర్ డిగ్రీ. నెక్స్ట్
ఎంబీఏ అనేది కూడా అంటే దాదాపుగా మన లోకల్ యూనివర్సిటీస్లో కానీ సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనేటివి కూడా ఉంటాయి ఎంబీఏ పైన. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇంతకుముందు చెప్పిన ఎంట్రన్స్తో పాటు ఈ ఎంట్రన్స్లలోనే సెంట్రల్ యూనివర్సిటీస్లలో మనకి ఇంతకుముందు చెప్పిన ఎంట్రన్స్ ప్రకారం ఎంబీఏలో జాయిన్ అవ్వచ్చు. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్ ఫార్మసీ కెరియర్. అంటే మనకు ఒకవేళ బీటెక్ కెరియర్లో ఈ టెక్నాలజికల్ పరంగా కాకుండా ఎంపీసీ చేసి ఫార్మసిటికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవడానికి కూడా మన స్కోప్ ఉంటుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే డి ఫార్మసీ చేయాలి. అంటే ఇట్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ. సో ఈ డి ఫార్మసీ 2 years చేసిన తర్వాత మీకు బీ ఫార్మసీ అనేది ఉంటుంది. బీ ఫార్మసీ అంటే బ్యాచిలర్ అన్నట్టు. బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ మాస్టర్స్ అనేది మీరు చేయొచ్చు. ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే 2 years. బ్యాచిలర్ వచ్చేసి మనకి 3 years ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్గా మీరు బీ ఫార్మసీ జాయిన్ అవ్వాలనుకుంటే డి ఫార్మసీ వేయకుండా మీకు 4 years కెరియర్ ఉంటుంది. అది కూడా త్రూ ఎంసెటే మనకి అలౌట్ చేస్తారు సీట్ అనేది. సో త్రూ ఎంసెట్ అంటే మీరు డైరెక్ట్ ఎంపీసీ తర్వాత బీ ఫార్మసీ జాయిన్ అయిపోయి దాని తర్వాత మాస్టర్స్ ఎం ఫార్మసీ వరకు చేసుకోవచ్చు. బట్ అప్పుడు అది 4 years ఉంటుంది. బట్ డైరెక్ట్గా మీరు డి ఫార్మసీ చేసి బీ ఫార్మసీ చేస్తేనేమో 3 years ఉంటుంది. డైరెక్ట్గా చేస్తేనేమో 4 years ఉంటుంది. నెక్స్ట్ జనరల్ డిగ్రీ కోర్సెస్ ఏముంటాయి. ఒకవేళ ఇప్పుడు ఫార్మసీ అయిపోయింది, మనకి టెక్నాలజికల్గా అయిపోయింది, అంటే ఇంజనీరింగ్ పర్పస్లో అయిపోయింది. ఇవే కాకుండా మనకు జనరల్ డిగ్రీ అనేవి ఏముంటాయి మరి అంటే జనరల్గా ఎంపీసీ స్టూడెంట్స్ వీటితో పాటు జనరల్ డిగ్రీలో కూడా ఎక్కువ లోకల్ యూనివర్సిటీస్లో ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కోటి ఉమెన్స్ కాలేజ్ కానీ, తర్వాత కాకతీయ యూనివర్సిటీస్ కానీ ఇలాంటి యూనివర్సిటీస్లలో మనకి ఈ జనరల్ డిగ్రీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ జనరల్ డిగ్రీలో మనం జాయిన్ అవ్వచ్చు. దాంట్లో ఏంటి అంటే మెయిన్లీ బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, దాంట్లో ఎంపీసీ ఉంటుంది, ఎంపీసీఎస్ ఉంటుంది. ఎంపీసీ అంటేనేమో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఉంటుంది. ఈ ఎంపీసీఎస్ అంటేనేమో మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎంఎస్సిఎస్ అంటేనేమో మ్యాథ్స్ స్టాట్స్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. అంటే దీంట్లో ఇప్పుడు బకెట్ సిస్టమ్ వచ్చిన తర్వాత కొత్తగా మనం ఇంకా సిఎస్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ చూస్ చేసుకోవచ్చు. మెయిన్ స్ట్రీమ్గా మాత్రం మ్యాథ్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎంఈసిఎస్, ఇది కంప్లీట్లీ ఎలక్ట్రానిక్కి సంబంధించింది. మనకి ఇప్పుడు ఏదైతే ట్రిపుల్ ఈ ఉందో బీటెక్లో అలా దాంట్లో ఉండే సేమ్ కోర్సెస్ బీఎస్సీలో ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఎ 3 years డిగ్రీ కోర్స్. దట్ ఈస్ ఏ 4 years డిగ్రీ కోర్స్. అదేమో కంప్లీట్గా టెక్నాలజికల్గా ఉంటుంది, అంటే డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి 3 yearsలోనే కంప్లీట్ కాబట్టి 4 years సిలబస్ మొత్తం కూడా 3 yearsలోనే మనకు కవర్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే టాపిక్లో డెప్త్ అనేది ఎక్కువగా ఉండకుండా ప్రాక్టికల్లీ కాకుండా థియరిటికల్గా ఎక్కువగా ఉంటుంది ఇది. నెక్స్ట్ బీఎస్సీ జియోఫిజికల్, అంటే ఫిజిక్స్ పైన జియోఫిజికల్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఈ ఫిజిక్స్ మనకు ఆల్రెడీ ఎంపీసీలో ఫిజిక్స్ అనేది ఉంటుంది కాబట్టి జియోఫిజికల్ కోర్స్ కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటికి మన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏముంటుంది. మనకి ఇప్పటివరకు ఓన్లీ జనరల్ డిగ్రీ చూసినాం, అవే కోర్సెస్ ఉంటాయి. వాటితో పాటు వాటికి మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాయాలి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తోటి మనం ఎలా జాయిన్ అవ్వచ్చు అని అంటే దానికి CU8. సో దానికే CUET అంటున్నాం, సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్. ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా బీటెక్ కూడా ఉంటుందని. సో దీనిలో బీటెక్ ఛాన్స్తో పాటు బీఎస్సీ ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే బీఎస్సీలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో కూడా ఈ CU సెట్ తోటి జాయిన్ అవ్వచ్చు. ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లలో దొరుకుద్దమ్మా అదంతా కూడా. 16 యూనివర్సిటీస్ కొలాబరేట్ అయిపోయి ఈ CU సెట్ అనేది కనెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ KVPY, కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహ్ యోజన అంటారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ కూడా స్కాలర్షిప్ బేస్డ్ ప్రోగ్రామ్. అంటే నువ్వు సెంట్రల్ యూనివర్సిటీస్లో చదువుతూ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో చదువుతూ నీకు స్కాలర్షిప్ స్టైఫండ్ అంటాం దాన్ని, స్టైఫండ్ వస్తూ నువ్వు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. దానికోసం నువ్వు క్రాక్ చేయాల్సింది ఏంటి అని అంటే KVPY. ఈ KVPY అనేది నువ్వు ఒక్కసారి క్రాక్ చేస్తే నీకు అమౌంట్తో పాటు ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దేంట్లో అడ్మిషన్స్ వస్తాయి మరి IITస్లో కానీ, IISERలో కానీ, CGU కానీ, ఇవన్నీ యూనివర్సిటీస్ నేమ్స్ అమ్మా. IIMలలో కానీ, అంటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి IIMలలో. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ తోటి నువ్వు కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి BS కానీ, BSc కానీ, BStats కానీ, BMaths కానీ, ఇంటిగ్రేటెడ్ MSc కోర్సెస్ కానీ అండ్ MS కానీ, ఇవన్నీ కూడా దేని త్రూ చేయొచ్చు అని అంటే నువ్వు ఒకసారి KVPY క్రాక్ చేస్తే చేయొచ్చు. నెక్స్ట్ NEST, నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నాం. ఈ నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ తోటి బ్యాచిలర్ డిగ్రీ అనేది తీసుకోవచ్చు. ఈ బ్యాచిలర్ డిగ్రీ దీనికి చేయాలి అని అనుకుంటే ఈ పైన వాటినే కాదు కింద ఉన్న NESTని కూడా మనం క్రాక్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ రాయాలా అని అంటే అన్నీ కాదమ్మా, దీంట్లో ఉండే నీకు చూస్ చేసుకొని, అంటే నీకేది బిలాంగ్స్ టు, నీకేది నచ్చింది, నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు కెరియర్లో, నీ కెరియర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎలా చెప్తున్నారు దాన్ని బట్టి మీరు వెళ్ళండి. ఇవన్నిటికీ అప్లై చేసుకుంటాము అని అంటే అన్నిటికీ అప్లై చేసుకోండి. లేదు ఒకటే స్ట్రీమ్కి ఒకటే కాలేజెస్కి అప్లై చేసుకుంటాము అని అంటే ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకొని మీరు క్రాక్ చేసుకోండి. NISER అంటున్నాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఇది కూడా అంతే, మీకు బ్యాచిలర్ డిగ్రీలో సీట్ అనేది వస్తుంది దీన్ని క్రాక్ చేస్తే. నెక్స్ట్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. సో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో బీ స్టాట్స్ కానీ బీ మ్యాథ్స్ కానీ ఉంటుంది. అంటే కంప్లీట్లీగా మ్యాథ్స్ స్టూడెంట్కి ఇది మ్యాథమెటికల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అంటాం దీన్ని. నెక్స్ట్ ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. మనకి ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ పక్కన. అది కూడా మనకు సపరేట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఈ ఫారెన్ లాంగ్వేజెస్ పైన మనం ఒకవేళ బీఎస్సీ చేయాలనుకుంటే, మనకి బీఏ చేయాలనుకుంటే, యాక్చువల్ బ్యాచిలర్ డిగ్రీ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం క్రాక్ చేయాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ టెస్ట్, అది మనం క్రాక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీఎస్ ఎడ్సెట్. ఒకవేళ నీకు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉండి బీఎస్సీ తర్వాత అమ్మ ఇది అంటే మాస్టర్స్ డిగ్రీ, బీఎస్సీ తర్వాత నువ్వు ఒకవేళ టీచింగ్లో ఇంట్రెస్ట్ ఉండి టీచింగ్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాన్ని క్రాక్ చేసుకొని నేను బీఎడ్ కంప్లీట్ చేయొచ్చు. ఇది ఎడ్సెట్ ఈజ్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్. దాని నుంచి నువ్వు చేయాల్సిన కోర్స్ ఏంటి అని అంటే బీఎడ్ కోర్స్. సో ఆ బీఎడ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ జేఎన్యూ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇట్ ఈస్ ఏ 3 years BA హానర్స్ ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్ పైన 3 years BA అనేది మనకి కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఏ ఎగ్జామ్ తోటి? జేఎన్యూ ఎగ్జామ్ తోటి. నెక్స్ట్ దోస్త్ అనే అప్లికేషన్ ఉంటుందమ్మా. దీంతో పాటు దోస్త్ అనే అప్లికేషన్ ఉంటుంది, దాని గురించి కూడా మనం ఎలాబొరేట్గా చెప్పుకుందాం. హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ జనరల్ డిగ్రీ. ఈ జనరల్ డిగ్రీ తర్వాత మరి హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఏముంటుంది అంటే ఎంబీఏ చేయొచ్చు, మళ్ళీ సేమ్ ఎంసీఏ చేయొచ్చు, అంటే బీటెక్ చేసి కూడా ఎంబీఏ చేయొచ్చు, నువ్వు డిగ్రీ చేసి కూడా ఎంబీఏ చేయొచ్చు. నెక్స్ట్ ఎంసీఏ ఉంటుంది, ఎంఎస్సీ ఉంటుంది, బీఎడ్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా లాస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి ఈ బీఎడ్ది అంటే ఎడ్సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే మీకు వచ్చేది బీఎడ్ సీట్. నెక్స్ట్ దోస్తులో మనం ఎలా తీసుకుంటాం మరి? ఈ దోస్తులో అప్లికేషన్స్ అనేటివి మనకు కామన్గా ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు, మనం జస్ట్ అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలి. ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ప్రాసెస్. మనకి లోకల్లో ఉండే యూనివర్సిటీస్లో సీట్ అనేది వస్తుంది. లోకల్లో ఉండే యూనివర్సిటీస్ కొన్ని లిస్ట్ అనేది నేను మెన్షన్ చేస్తాను. జస్ట్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కోటి ఉమెన్స్ కాలేజ్ కానీ, నిజాం కాలేజ్ కానీ, రెడ్డి కాలేజ్ కానీ, లేదు కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఈ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, ఇట్లా నంబర్ ఆఫ్ కాలేజెస్ మనకి తెలంగాణలో ఉండే అన్ని డిగ్రీ కాలేజెస్లో దోస్త్ అనే అప్లికేషన్ నుంచి వాళ్ళు అడ్మిషన్స్ అనేవి తీసుకొని మనకి ఈ దోస్త్ అప్లికేషన్ నుంచే డిగ్రీలో మనకు సీట్ అనేది అలాట్ చేస్తారు. సో డిగ్రీలో సీట్ కావాలి అని అనుకుంటే అంటే బీఎస్సీ ఎంపీసీ కానీ ఎంపీసీఎస్ కానీ అనుకుంటే ఈ దోస్త్ అనే అప్లికేషన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్లో మనకి సీట్ అనేది గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. నెక్స్ట్ దీంతోపాటు ఫ్యాషన్ డిజైనింగ్లో మనకు కోర్సెస్ ఉంటాయి. ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో బీటెక్ ఉంటుంది, బీఎస్సీ ఉంటుంది. ఫ్యాషన్ టెక్నాలజీ అంటున్నాం ఫస్ట్ కోర్స్ మనకి. ఈ ఫ్యాషన్ టెక్నాలజీ 4 years ఉంటుంది. సేమ్ కంప్లీట్గా ఫ్యాషన్ డిజైనింగ్ పైన డిపెండ్ అయిపోయి ఉంటుంది. దాంట్లోనే ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ టెక్నాలజీ ఈజ్ అ బీటెక్ రిలేటెడ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఆల్సో అంటే బ్యాచిలర్ డిగ్రీ రిలేటెడ్. ఇది కూడా 4 years ఉంటుంది. నెక్స్ట్ అపెరల్ డిజైనింగ్ కూడా 4 years కోర్స్ ఉంటుంది. ఇదంతా కూడా ఫ్యాషన్ డిజైనింగ్లో బ్యాచిలర్ కోర్సెస్. నెక్స్ట్ జ్యువెలరీ డిజైనింగ్, ఇది కూడా 4 years కోర్స్. దీంట్లో కూడా మళ్ళీ సేమ్ ఏంటది బ్యాచిలర్ డిగ్రీ అంటాం దీన్ని కూడా. సో ఇవన్నీ కూడా ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించినవి. నెక్స్ట్ మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏముంటాయి ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ అవ్వాలి అని అంటే మనకి NIFT అనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనం క్రాక్ చేస్తే మనకి ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో పైన చెప్పిన అన్నిటికీ మనం ఎలిజిబుల్. దాంట్లో మనకి ఏదైతే పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి మనకి సీట్ అనేది అలాట్ చేస్తారు. నెక్స్ట్ BF టెక్ కానీ BDES కానీ ఉంటుంది. అంటే BF టెక్ అని అంటే బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అంటాం. సో ఈ ఫ్యాషన్ టెక్నాలజీలో మనకు సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అడ్మిషన్స్. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అడ్మిషన్ అనేది కూడా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. దీన్ని క్రాక్ చేస్తే కూడా మనకి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ పైన సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ AIED. సో ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్, దాన్ని మనం AIEED అంటున్నాం. దీని నుంచి కూడా మనకి ఏమొస్తుంది సెంట్రల్ యూనివర్సిటీస్లలో అంటే సెంట్రల్ లెవెల్లో ఉండే యూనివర్సిటీస్లలో డిజైనింగ్ కోర్సులో ఎంట్రన్స్ క్రాక్ చేస్తే సీట్ అనేది అలాట్ అవుతుంది. నెక్స్ట్
మరి కొన్ని ప్రైవేట్ ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీస్లోనే ఉంటాయి అంటే అలా కూడా కాదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని ఉంటాయి, వాళ్ళు కూడా సపరేట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఫర్ ఫ్యాషన్ డిజైనింగ్. అదేంటి అని అంటే సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎగ్జామ్. సింబయోసిస్ అనే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు, దాంట్లో వచ్చే ర్యాంక్ని బట్టి మనకి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్లో సీట్ అనేది అలాట్ చేస్తారు. నెక్స్ట్ ఎంఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. సో ఎంఐటి వాళ్ళు కూడా సపరేట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ బిట్సాట్ వాళ్ళు ఉంటుంది, బిర్లా ఇన్స్టిట్యూట్ వాళ్ళది, వాళ్ళు కూడా సపరేట్గా అడ్మిషన్ అనేది తీసుకుంటారు, వాళ్ళ యూనివర్సిటీ నుంచి సపరేట్గా పంపిస్తారు మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్కి. నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఇవే కాకుండా ఈ ఫ్యాషన్ డిజైనింగ్, బీటెక్, జనరల్ డిగ్రీ ఇవే కాకుండా స్పెషల్ ఎడ్యుకేషన్స్ కంప్లీట్గా ఎంపీసీ వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. ఇవి ఎంపీసీ వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయమ్మా యాజ్ కంపేర్ టు ద బైపీసీ. అంటే మిగతా అన్ని స్ట్రీమ్తో బైపీసీ కానీ, సిఈసీ కానీ, ఎంఈసీ కానీ, హెచ్ఈసీ కానీ వీళ్ళ స్ట్రీమ్స్తో కంపేర్ చేస్తే ఎంపీసీ వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎంపీసీ తర్వాత జాయిన్ అవ్వడానికి. అదేంటి అని అంటే నువ్వు పైలట్లో జాయిన్ అవ్వచ్చు కంప్లీట్గా, అంటే మ్యాథ్స్ స్ట్రీమ్ వాళ్ళకే అని చెప్పి స్పెషల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ఎ 3.5 years కోర్స్. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్లో కూడా మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటాం కదా, ఆ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ఆల్సో 3 years కోర్స్. నెక్స్ట్ ఎన్డీఏ అకాడమీలో మనం జాయిన్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ఆల్సో 3 years కోర్స్. ఇవన్నీ స్పెషల్ అనమాట, అంటే సపరేట్గా ఎంపీసీ వాళ్ళ కోసం మాత్రమే ఇవన్నీ ఉంటాయి, వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉండే వాళ్ళు, మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మీకు ఉంటే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దానిలో మెయిన్లీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉంటే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ని మనం కంప్లీట్ చేయొచ్చు. బీటెక్ నావెల్ అకాడమీ వాళ్ళు ఇది రిలీజ్ చేస్తారు. ఇట్ ఈస్ ఏ 4 years డిగ్రీ. నెక్స్ట్ బీటెక్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ. సో ఈ బీటెక్ వాళ్ళది ఎయిర్ ఫోర్స్లో మనం జాయిన్ అవ్వాలి అని అనుకుంటే దీన్ని బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటున్నాం. వాళ్ళు కూడా సేమ్ ఎవరు ఎలిజిబుల్, ఓన్లీ ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ ఎస్సీఆర్ఏ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ రైల్వేస్లలో మెకానికల్ ఇంజనీరింగ్ అవ్వాలి అని అంటే దానికి మనకి ఉండే కోర్స్ ఏంటి అని అంటే ఎస్సీఆర్ఏ. ఇట్ ఈస్ ఆల్సో 4 years. నెక్స్ట్ వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డిఫెన్స్లో జాయిన్ అవ్వడానికి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినవి మొత్తం కూడా స్పెషలైజ్డ్, వాళ్ళు సపరేట్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. బట్ ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిఫెన్స్లో జాయిన్ చేయడానికి ఓన్లీ స్పెషల్గా ఎంపీసీ వాళ్ళకే ఉండే ఛాన్సెస్. ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో స్పెషల్ ఫర్ ఎంపీసీ అని చెప్పి మనకి ఇస్తారు, అంటే స్పెషల్ ఫర్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ స్టూడెంట్ అని చెప్పేసి ఇస్తాడు. దానికి మనం అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా మ్యాథ్స్ ఉండే స్ట్రీమ్ వాళ్ళకి అడ్వాంటేజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నావల్ అకాడమీ ఎంట్రన్స్ టెస్ట్ అంటున్నాం దీన్ని. నావల్ అకాడమీ ఎంట్రన్స్ టెస్ట్ తోటి ఎంపీసీ వాళ్ళకి ఎన్డీఏలో కానీ, ఎన్ఏలో కానీ మనకి అడ్మిషన్స్ అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ ఇండియన్ నేవీ బీటెక్ ఎంట్రన్స్ టెస్ట్, దీంతో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దీన్ని క్రాక్ చేసినా కూడా మనకి ఈ డిఫెన్స్లో అడ్మిషన్ అనేది దొరుకుద్ది. నెక్స్ట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ, సేమ్ మళ్ళీ మిలిటరీ అకాడమీలో వాళ్ళు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, దాంట్లో వచ్చే క్రెడిట్ని బట్టి మనకు సీట్ అనేది అలాట్ చేస్తారు. ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రన్స్ స్కీమ్, టీఈఎస్ అంటాం దీన్నే. సో ఈ టీఈఎస్ అనే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ తోటి మనకి ఇండియన్ ఆర్మీలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇండియన్ మెరిటిమా యూనివర్సిటీ సిఎట్. సో మీకు ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం, బీటెక్ వాళ్ళకి మెరిటిమా యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ వస్తుందని. సేమ్ మెరిటిమా యూనివర్సిటీస్ నుంచి డిఫెన్స్లో జాయిన్ అవ్వడానికి, అంటే డిఫెన్స్ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి, డిఎన్ఎస్ కానీ, బిఎన్ఎస్ కానీ, నేవీ రిలేటెడ్ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్. నెక్స్ట్ వీటితో పాటు లా కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ లా ఇది అందరికీ కామన్ ఉంటుంది, అంటే బైపీసీ వాళ్ళు, మిగతా స్ట్రీమ్స్ వాళ్ళు కూడా ఇది రాసుకోవచ్చు, ఎంపీసీ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. దానికి ఏంటి అని అంటే క్లాట్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అంటాం దీన్ని. అందరికీ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, అండ్ నేషన్ వైడ్గా ఉండే ఈ క్లాట్ లాకి సంబంధించిన కాలేజెస్లో మీకు సీట్ రావాలి అని అంటే మీరు క్రాక్ చేయాల్సిన ఎగ్జామ్ ఏంటి అని అంటే క్లాట్. అంటే ఒకవేళ మీరు లాయర్గా ఇంట్రెస్ట్ ఉండి నేను లా చేయాలనుకుంటున్నాను ఫుల్ టైమ్గా అంటే క్లాట్ అనేది ఉంటుంది. ఇవి డిస్టెన్స్ మోడ్లో ఉండవమ్మా, ఖచ్చితంగా రెగ్యులర్ మోడ్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఏఐఎల్ఈటి, ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ అంటాం దీన్ని. సో ఏఐఎల్ఈటి కూడా మనం క్రాక్ చేస్తే ఇట్ ఈస్ ఎ 5 years ఇంటిగ్రేటెడ్ బిఏ, ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం, అంటే మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్ అనేది లాలో ఉంటుంది. దానికోసం మనం క్రాక్ చేయాల్సింది ఏంటి అంటే ఏఐఎల్ఈటి, ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ అంటున్నాం దీన్ని. ఇది 5 years ఉంటుంది. దీన్ని మనం క్రాక్ చేస్తే బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ రెండు ఒకటేసారి కలిసి చేయొచ్చు. నెక్స్ట్ అగ్రికల్చర్, మనకి బైపీసీ వాళ్ళకి అండ్ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది దీనికి, ఓన్లీ అగ్రికల్చరల్ బీఎస్సీలో జాయిన్ అవ్వడానికి. మరి దాంట్లో ఏం స్ట్రీమ్స్ ఉంటాయి అని అంటే బీఎస్సీ అగ్రికల్చర్లో
బీఎస్సీ హార్టికల్చర్ ఉంటుంది, బీఎస్సీ ఫుడ్ కోర్సెస్ ఉంటాయి, బీఎస్సీ హోమ్ సైన్స్ ఉంటుంది, బీఎస్సీ ఫిషరీ ఉంటుంది. అంటే ఫిషరీ అంటే ఫిషెస్కి సంబంధించింది ఉంటుంది. హోమ్ సైన్స్ అంటే కంప్లీట్గా మనకి న్యూట్రిషన్ గురించి సంబంధించింది ఉంటుంది. ఫుడ్ కోర్సెస్ అంటే మనం డైలీ యూజ్ చేసే ఫుడ్లో అంటే ఫైబర్ కంటెంట్ ఎంత ఉంటుంది, మనం ఎంత వాడాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, విటమిన్స్ ఎంత ఉండాలి, ప్రోటీన్స్ ఎంత ఉండాలి, వాటి గురించి డీల్ చేస్తున్నాం మనం. అండ్ హార్టికల్చర్ అంటే కంప్లీట్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్లో ఫార్మింగ్ అనేది ఎలా చేస్తాం, వాటిని హైబ్రిడ్ అనేది ఎలా తీసుకుంటాం, వాటి గురించి ఉంటుంది మా. నెక్స్ట్ మరి ఇది ఎలా జాయిన్ అయిపోతాం అని అంటే అగ్రికల్చర్లో కూడా ఎంసెట్కి, సో ఎంసెట్లో ఉండే మనకు ర్యాంక్ని బట్టి ఈ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లో అండ్ అగ్రికల్చరల్ కాలేజెస్లో మనకి నోటిఫికేషన్ తోటి సీట్ అనేది అలాట్ చేస్తారు. ఇది కంప్లీట్గా ఎంపీసీకి సంబంధించి, అంటే మీకుండే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ కోర్సెస్ ఏమున్నాయి, ఈ కోర్సెస్లో నీకు నచ్చిన కోర్సెస్లో అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. బకెట్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అండ్ దోస్త్ అనేది అప్లికేషన్ ఎలా తీసుకుంటాం, వీటన్నిటిని గురించి కూడా మనకి ఇందులో కంప్లీట్గా ఉంది. సో నా ఛానల్ ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.